హే గైస్, పెంగ్విన్ సిరీస్ అనేది సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ అనేది ది బ్యాట్మెన్ మూవీ 2022లో రిలీజ్ అయింది కదా. 1 వీక్ తర్వాత స్టోరీ రన్ అవుతుంది. పెంగ్విన్ ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు ఆ సిరీస్ లో. సో ది బ్యాట్మెన్ మూవీని రీక్యాప్ చేసుకుందాం. పెంగ్విన్ సిరీస్ చూసే ముందు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వీడియో కొంచెం లెంతీగా అవ్వచ్చు, ఎందుకంటే స్టోరీ కొంచెం ఎక్కువగా ఉంటుంది మూవీలో. సో నేను కొంచెం డీటెయిలింగ్ గా చెప్తాను. లాస్ట్ కి వచ్చేసరికి ఒక ఐడియా అన్న వస్తుంది చూసారా. సో ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాం. బేసిక్ ప్లాట్ లైన్ చెప్పాలంటే, గౌతమ్ సిటీలో క్రైమ్స్ జరుగుతాయి. ఆ క్రైమ్స్ ఎందుకు జరిగాయి, క్రైమ్స్ ని సాల్వ్ చేసే ప్రాసెస్ లో బ్రూస్ వేన్ పేరెంట్స్ ఎలా ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు అన్నది ఈ స్టోరీ లైన్. మూవీ స్టార్టింగ్ లో మేయర్ అయిన డాన్ మిచెల్ న్యూస్ చూస్తుంటాడు. తన డిబేట్ గురించి ఆ న్యూస్. ఆ డిబేట్ లో వీళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, మిచెల్ ఏమో రెన్యువల్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాడు సపోర్టింగ్ గా. ఆపోజిట్ లో బెల్లారియల్ దానికి కంప్లీట్ ఆపోజిట్ గా మాట్లాడుతుంది, దాన్ని ఆపేయాలి అని. ఇక్కడ మిచెల్ ఒకటి మెన్షన్ చేస్తాడు, అది సాల్వటర్ మరోని కేస్. ఇదొక బిగ్ డ్రగ్ బస్ట్. ఒక ఆపరేషన్ ద్వారా దీన్ని సాల్వ్ చేశారు కేస్ ని. సీరియల్ కిల్లర్ అయిన రెడ్లర్ అప్పుడే మిచెల్ ని చంపేస్తాడు. అలాగే ఈ మర్డర్ జరిగేది హాలోవీన్ రోజున. నెక్స్ట్ బ్రూస్ వేన్ ఉంటాడు కదా, తను బ్యాట్మ్యాన్ గా క్రిమినల్స్ వేసేయడం 2 years పాటు చేస్తూ ఉంటాడు. ఆ 2 years తర్వాత ఈ క్రైమ్స్, అసాల్ట్ ఇవన్నీ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. బ్యాట్మ్యాన్ సేవ్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఎంతైనా కొత్త కదా, అంటే అలవాటు పడటానికి టైం పడుతుంది కదా. సో అలా తన ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ తర్వాత క్లోన్ మేకప్ తో ఒక గ్యాంగ్ ఒక పర్సన్ ని థ్రెటన్ చేస్తారు. అప్పుడు మన బ్యాట్మ్యాన్ వచ్చి వాళ్ళని చితకబాదుతాడు. అప్పుడు ఒక గ్రేట్ డైలాగ్, అసలు మామూలుగా ఉండదు ఇంపాక్ట్ మాత్రం. సో అలా ఇంట్రో ఫైట్ అయిపోతుంది. మిచెల్ మర్డర్ జరుగుతుంది కదా. బ్యాట్మ్యాన్ ఇంకా గౌతమ్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన జిమ్ కార్డెన్ అక్కడికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. రెడ్లర్ మిచెల్ యొక్క తమ్ని కూడా నరికేస్తాడు. బ్యాట్మ్యాన్ కి ఒక నోట్ ఉంటుంది. రెడ్లర్ బ్యాట్మ్యాన్ కోసమే ఇస్తాడు ఈ నోట్. అందులో ఒక రెడిల్, అదే పొడుపు కథలు, ఇంకా సైఫర్ కూడా ఉంటుంది. సైఫర్ అంటే ఇట్స్ ఎ వే ఆఫ్ సీక్రెట్ రైటింగ్. దాన్ని డీకోడ్ చేయాలి ఏం సీక్రెట్ ఉందని. ఆ నోట్ లో ఉన్న రెడిల్ ఏంటంటే, వాట్ డస్ ఏ లయర్ డూ వెన్ హీ ఈస్ డెడ్. అప్పుడు కమిషనర్ వచ్చి, అతని పేరు పీట్ సావేజ్, వచ్చి తిడతాడు గార్డెన్ ని. ఎందుకంటే బ్యాట్మ్యాన్ అక్కడికి వచ్చినందుకు, ఎందుకంటే తను ఒక విజిలాంటీ, మేబీ తను సస్పెక్ట్ కూడా అయ్యిండొచ్చు కదా అని ఇలా తిడతాడు. ఆ రిడిల్ కి ఆన్సర్ వచ్చేసి హీ స్టిల్ లైస్ అని బ్యాట్మ్యాన్ చెప్తాడు. బ్యాట్మ్యాన్ తిరిగి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడే న్యూస్ కూడా వస్తుంది మిచెల్ డెత్ గురించి. దాంతో పాటుగా థామస్ వేన్ అండ్ మార్తా వేన్ అంటే బ్రూస్ వేన్ పేరెంట్స్, వీళ్ళు 20 years అయ్యింది చనిపోయి, కానీ స్టిల్ మిస్టీరియస్ గానే ఉంటుంది, అన్సాల్వ్డ్ గా. బ్యాట్మ్యాన్ తను కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుంటాడు, ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, మర్డర్ ఇలాంటి బ్యాడ్ థింగ్స్, అవన్నీ గుర్తుంచుకోవడానికి అలా మెమొరీ రికార్డ్ చేసుకుంటాడు. సో ఈ లెన్సెస్ ద్వారా రికార్డ్ అవుతుంటాయి కదా. ఆ రికార్డ్ అయిన ఫుటేజ్ లో రెడ్లర్స్ ఫస్ట్ రెడిల్ ఇంకా సైఫర్ ఆన్సర్స్ ఫైండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇతని పేరు వచ్చేసి ఆల్ఫ్రెడ్ పెన్నీవర్త్. బ్రూస్ పేరెంట్స్ చనిపోతారు చిన్నప్పుడే, అన్ని ఆల్ఫ్రెడే చూసుకుంటాడు. వేన్ ఎంటర్ప్రైజెస్ లో హెల్ప్ చేస్తాడు, ఇంకా బ్రూస్ ని కూడా పెంచుతాడు. బ్రూస్ ఇంకా ఆల్ఫ్రెడ్ ఫైర్ వాల్ ని హ్యాక్ చేసి క్రాక్ చేసి బ్రేక్ చేస్తే వచ్చేదే డ్రైవ్ అని చూపిస్తుంది. మిచెల్ గరాజ్ లో ఒక కార్ ని చూస్తే డ్రైవ్ దొరుకుతుంది. దాంతో పాటుగా ఒక తంబు కూడా, ఆ తంబు మిచెల్ దే. ఆ డ్రైవ్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది. ఆ తంబు ద్వారా డిక్రిప్టెడ్ చేస్తారు. అందులో వాళ్ళకి దొరికేవి కొన్ని ఇమేజెస్. ఆ ఇమేజెస్ లో ఉన్నది మిచెల్ ఒక అమ్మాయితో కనపడతాడు. ఇంకా కార్మెన్ ఫాల్కన్ రైట్ హ్యాండ్ అయిన పెంగ్విన్ ని కూడా చూస్తాము. ఈ కిల్లర్ గాడు ఉంటాడు చూడండి, రెడ్లర్, వీడే అన్ని క్రైమ్స్ చేస్తుంటాడు, కానీ ఆఖరికి బ్యాట్మ్యాన్ ని ఇన్వాల్వ్ చేస్తుంటాడు. క్లూస్ కూడా వీడే ఇస్తాడు. సో అలా ఆ తమ్ కూడా రెడ్లర్ గాడే ఇస్తాడు. పెంగ్విన్ యొక్క అదర్ నేమ్ వచ్చేసి ఓజెడ్ ఆస్వాల్డ్ కబుల్బాట్. వీడికి ఒక క్లబ్ ఉంటుంది, ఆ క్లబ్ నేమ్ వచ్చేసి ఐస్బర్గ్ లాంజ్. బ్యాట్మ్యాన్ పెంగ్విన్ ఉన్న ఈ క్లబ్ లోకి వెళ్తాడు. పెంగ్విన్ ని కలిసే ముందు, దానికంటే ముందు ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మిచెల్ ఒక ఉమెన్ తో కనిపిస్తాడు కదా, ఈమె నేమ్ వచ్చేసి ఆనికా. ఆనికా ఇంకా మిచెల్ గురించి అడిగితే, నా
నాకేం తెలుసు. అని అంటాడు. అప్పుడే అక్కడ వర్క్ చేస్తున్న ఒక ఉమెన్ వస్తుంది, మనీ ఇచ్చి డ్రగ్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. బ్యాట్మెన్ ఆ ఉమెన్ ని చూసి డౌట్ వస్తుంది కొంత. ఆ ఉమెన్ నేమ్ వచ్చేసి సెలీనా. సెలీనాని ఫాలో అయితే తెలిసేది ఏంటంటే ఆనికా ఇంకా సెలీనా రూమ్మేట్స్ అని. కానీ అంతకంటే ముందు గోర్డెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తాడు కదా, ఆ ఇమేజెస్ తన అకౌంట్ నుంచి లీక్ అయిపోతాయి. న్యూస్ లో దాన్ని చూసి చాలా బాధపడుతుంది. సెలీనా ఒక క్యాట్ ఉమెన్. ఆ సూట్ వేసుకుని మిచెల్ అపార్ట్మెంట్ కి వెళ్తుంది. మిచెల్ అపార్ట్మెంట్ కి సెలీనా ఎందుకు వెళ్తుంది అంటే ఆనికా పాస్వర్డ్ మిచెల్ తోనే ఉంటుంది కనుక. దీని గురించి ఇంకా ముందు ముందు రివీల్ అవుతుంది ఏంటని. సో ఆ పాస్పోర్ట్ తీసుకొని బ్యాట్మ్యాన్ ఇంకా సెలీనా వాళ్ళ అపార్ట్మెంట్ కి తిరిగి వెళ్లి చూస్తే ఆనికా డిసపియర్ అవుతుంది. వీళ్ళిద్దరు న్యూస్ చూస్తారు. అది ఏంటంటే మళ్ళీ రిడ్లర్ ఇంకొక మర్డర్ చేస్తాడు కమిషనర్ పీట్ సావేజ్ ని. రిడ్లర్ పెట్టిన వీడియోలో ఏముంటుందంటే మేయర్ ని ఇంకా కమిషనర్ ని చంపా, నేను ఈ మర్డర్స్ ని ఆపను, ఇంకా కంటిన్యూ చేస్తా అలా చెప్తాడు. సెలీనా దాన్ని చూసి ఈ కమిషనర్ ని 44 బిలోలో చూశానని చెప్తుంది. 44 బిలో అనేది ఐస్బర్గ్ లాంచ్, అంటే క్లబ్ లోపల ఇంకో క్లబ్, అందులోనే అసలైనవి జరుగుతూ ఉంటాయి. సో 44 బిలోలో ఉన్న ఎవరెవరు ఉన్నారని తెలుసుకోవడానికి నాకు హెల్ప్ చేయని సెలీనానే అడుగుతాడు బ్యాట్మెన్. నీ ఫ్రెండ్ కోసం అయినా చేయాలి అని అడుగుతాడు అనమాట. ఆ తర్వాత పీట్ సావేజ్ చనిపోతాడు కదా, తన డెడ్ బాడీని బ్యాట్మెన్ ఇంకా గార్డెన్ చూస్తారు. పీట్ సావేజ్ ని ర్యాట్ పాయిజన్ ద్వారా చంపబడతాడు. మళ్ళీ రిడ్లర్ ఇంకొక సైఫర్ ఇంకా ఫైండ్ ద ర్యాట్ అని నోట్ ఉంటుంది. ఇది బ్యాట్మెన్ కి నోట్. అది దాంతో పాటుగా కొన్ని ఇమేజెస్ ఉంటాయి. ఆ తరువాత బ్యాట్మెన్ తన కాంటాక్ట్ లెన్సెస్ ని ఇస్తాడు సెలీనాకి. ఇంకా సెలీనా బిలో 44 కి వెళ్తుంది. సెలీనా కాంటాక్ట్ లెన్స్ ద్వారా ఏం చూస్తుందో అదే బ్యాట్మెన్ చూస్తాడు. మొదటగా చూసేది కెన్జీ విలియం. తను ఒక కాప్. ఆ క్లబ్ లో ఉన్నది గవర్నమెంట్ అఫీషియల్స్. ఇది గమనిస్తారు వాళ్ళు. గవర్నమెంట్ అఫీషియల్ అయిన డిస్ట్రిక్ట్ అటార్నీ డిఏ అయిన గిల్ కాల్సన్ కూడా ఉంటాడు అక్కడనే. కాల్సన్ సెలీనాతో మాట్లాడేది కూడా సాల్వడోర్ మరోని కేస్ ఆపరేషన్ గురించే. ఆ ఆపరేషన్ లో ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు. సో తన ద్వారానే ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని చెప్తాడు. ఈ నిజాన్ని రెడ్లర్ కి కూడా తెలుసు అని చెప్తారు సెలీనాతో. బ్యాట్మ్యాన్ కి డిస్ట్రిక్ట్ అటార్నీ అయిన గిల్ కాల్సన్ గురించి ఇన్ఫో కావాలి. కానీ సెలీనా ఈమె ఆనికా గురించి మాట్లాడేసరికి ఈమె దగ్గరికి వెళ్లి ఇంకా అడుగుతుంది ఆనికా గురించి తెలుసుకుందామని. కానీ అదే టైంలో ఫాల్కన్ ఇంకా పెంగ్విన్ కూడా వస్తారు. ఇంకా కంటిన్యూ చేయలేనని సెలీనా కాంటాక్ట్ లెన్సెస్ ని తీసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అదే టైంలో కాల్సన్ వెళ్తుంటే తన కార్ లో రెడ్లర్ వచ్చి తనని కొట్టేస్తాడు. ఆ తర్వాత గార్డెన్ కి చెప్తాడు ఆ బిలో 44 లో చాలా కరప్టెడ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉన్నారు అని. రెడ్లర్ ఇంకొక నోట్ ఇస్తాడు కదా, ఏది కమిషనర్ పీట్ సావేజ్ చనిపోయేటప్పుడు. అందులో ఏమని ఉంటుందంటే యుఆర్ ఎల్ రాటా అలాడా, స్పానిష్ ఇది. దీని మీనింగ్ ఏంటంటే ర్యాట్ కి వింగ్స్ ఉండటం. వింగ్స్ ఉన్న ర్యాట్ ని వీళ్ళు కనుక్కోవాలి ఎవరు అని. ఆ తర్వాత బ్రూస్ వెన్ మిచెల్ ఫ్యూనరల్స్ కి వెళ్తాడు. అక్కడికి కూడా ఫాల్కన్ ఇంకా పెంగ్విన్ కూడా వస్తారు. ఇక్కడ ఫాల్కన్ ఇంకా బ్రూస్ కాన్వర్సేషన్ లో ఫాల్కన్ చెప్పేది ఏంటంటే నీ ఫాదరే నన్ను సేవ్ చేశాడు. చెస్ట్ కి బుల్లెట్ తగిలి హాస్పిటల్ కి వెళ్ళలేని స్టేజ్ లో మీ ఇంటికి వస్తే డైనింగ్ టేబుల్ పైన ఆపరేషన్ జరిగింది. నువ్వు అప్స్టైర్స్ నుంచి వాచ్ చేస్తున్నావు కదా, నాకు నీ ఫేస్ చూసా, గుర్తుంది నాకు ఇంకా అని చెప్తాడు. అప్పుడే సడన్ గా ఒక కార్ ఆ చర్చ్ లోపలికి వచ్చి క్రాష్ అవుతుంది. అందులో నుంచి గిల్ కాల్సన్ బయటికి వస్తాడు. తనకి నెక్ కి బాంబ్ ఉంటుంది, దాంతో పాటుగా తన చేతికి ఫోన్ టేప్ చేసి ఉంటుంది. అప్పుడు ఇంకా బ్రూస్ బ్యాట్మెన్ సూట్ వేసుకొని కాల్సన్ దగ్గరికి వస్తాడు. ఇంకా రెడ్లర్ ఫోన్ చేస్తాడు. కాల్సన్ కి ఛాన్స్ ఇస్తాడు. 3 రిడల్స్ 2 మినిట్స్ లో చెప్పాలి. చెప్తే బ్రతికిపోతాడు, లేదంటే ఇంకా చనిపోతాడు. ఫస్ట్ 2 రిడల్స్ కి ఆన్సర్ వచ్చేసి జస్టిస్ అండ్ బ్రైబ్స్. అంటే ఈ రిడిల్స్ కి కూడా ఆన్సర్ చెప్పేది బ్యాట్మ్యానే అనుకోండి. గౌతమ్ సిటీలో జస్టిస్ కి రిప్లికేట్ చేయాలి, కానీ కాల్సన్ అలా ఉండడు. సెకండ్ రిడిల్ ఆన్సర్ వచ్చేసి బ్రైబ్ కదా. ఇంకా కాల్సన్ కూడా కేసెస్ ని బట్టి లంచాలు తీసుకుంటాడు. అంటే బేసికల్ గా రెడ్లర్ చూస్ చేసుకునేది కరప్టెడ్ పీపుల్స్ నే. సో మంచి చేయాల్సిన పర్సన్స్ ఆఫీసర్స్ వాళ్ళు ఇంకా అలా ఉండకపోయేసరికి ఒక్కొక్కరిని వేసేస్తూ ఉంటాడు. లాస్ట్ రిడిల్ ఉంటుంది కదా, ఆ రిడిల్ కి మాత్రం అస్సలు ఆన్సర్ ఇవ్వడు. ఆ క్వశ్చన్
విలన్ వచ్చేసి సాల్వడార్ మరోని కేసు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తారు కదా. ఆ కేసులో ఒక ఇన్ఫార్మర్ ఉంటాడు కదా. రెడ్లర్ దృష్టిలో ఆ ర్యాటే ఇన్ఫార్మర్. సో ఆ ర్యాట్ నేమ్ ఎవరో చెప్పు అని అడిగితే బ్యాట్మ్యాన్ కాల్సన్ అయితే చెప్పడు. ఎందుకంటే గవర్నమెంట్ అలాంటి పని చేసిందని తెలిస్తే మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడు. ఆ ర్యాట్ ఎవరని చెప్పలేడు. చెప్తే వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తారు. సో ఎలాగైనా చనిపోతాడు అని తెలిసి కూడా ఇంకా బాంబ్ తో ఎక్స్ప్లోడ్ అవుతాడు. కాల్సన్ చనిపోతాడు. బ్యాట్మ్యాన్ ఆ బాంబ్ కి స్పృహ కోల్పోతాడు. బ్యాట్మ్యాన్ లేచి చూసేసరికి పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. బ్యాట్మ్యాన్ ని అయితే వెళ్ళనేవారు అక్కడి నుంచి. ఎందుకంటే హాస్టల్ సిచ్యువేషన్ లో వెళ్ళాడు అతను. హాస్టల్ సిచ్యువేషన్ అంటే కాల్సన్ ది పర్మిషన్ లేకుండా వెళ్తాడు కదా, అందుకోసమని. ఇంకా జిమ్ గార్డెన్ హెల్ప్ చేస్తాడు అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేటట్టు. కెంజీ కూడా వస్తాడు అక్కడికి. ఎస్కేప్ అవుతాడు అక్కడి నుంచి బ్యాట్మ్యాన్ ఇంకా గార్డెన్ వాళ్ళ యూజువల్ ప్లేస్ లో కలుసుకొని మాట్లాడుకుంటారు. ఈ కాన్వర్జేషన్ లో కనెక్షన్ చాలా పెద్దగా ఉంది. అయితే పెంగ్వినే ర్యాట్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటారు. ఇంకా పెంగ్విన్ ఉన్న ప్లేస్ కి వెళ్తారు. ఇప్పుడు బ్యాట్మ్యాన్ కి ఇంకా గార్డెన్ కి అర్థమయ్యేది ఏంటంటే ఆ డ్రగ్స్ నడుపుతున్నది మరోని తర్వాత నుంచి కూడా అని గార్డెన్ చెప్తాడు. ఎందుకంటే ఫస్ట్ పెద్ద డ్రగ్ బస్ట్ నడిపేది మరోనియే కదా. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఒక ముఖ్యమైన గమనిక. మీరు కొత్తగా వచ్చింటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. దేవరా ట్రైలర్ బ్రేక్ డౌన్ లో దేవరా నా ఫ్రెండ్ అనే చెప్పా. మీరు చేసుకోకపోతే బ్యాట్మ్యాన్ కి కూడా చెప్పాల్సి వస్తుంది. మనోడే బ్యాట్మ్యాన్ కూడా. బ్యాట్మ్యాన్ కి ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తాడు. ఈ విషయం గురించి చెప్తే బ్యాట్మ్యాన్ ఏం తెచ్చుకుంటాడో తెలుసు కదా. కదా. సో క్యాట్ విమెన్ పెంగ్విన్ ఉన్న ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ వెళ్తే తెలుసుకునేది ఏంటంటే ఆనిక అక్కడ చనిపోయిందని కార్డిక్కిలో చూస్తుంది. కెంజీ పెంగ్విన్ మనుషుల్లో ఒకడు. మనీ తీసుకొని వస్తే వాణ్ణి కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. క్యాట్ విమెన్ కెంజీ ఉన్న మనీ బ్యాగ్ ని ఒకటి తీసుకొని వెళ్ళిపోతుంది. కార్ చేసింగ్ సీక్వెన్సెస్ ఉంటది మామ. ఫైర్ అంతే, లిటరలీ ఫైర్. బీజిఎం, యాక్షన్ నెక్స్ట్ లెవెల్. మొత్తానికి అయితే పెంగ్విన్ గాన్ని పట్టుకుంటాడు బ్యాట్మ్యాన్. అయితే పెంగ్విన్ ని ఇంటరాగేట్ చేస్తే తను ర్యాట్ కాదని తెలుస్తుంది. ఒక వెబ్సైట్ ద్వారా కమ్యూనికేట్ అవుతారు బ్యాట్మ్యాన్ ఇంకా రెడ్లర్ పజిల్ ఇస్తాడు. ఆ పజిల్ కి ఆన్సర్ వచ్చేసి ఆర్ఫన్ వెయిన్ ఎస్టేట్ సంబంధించింది. ఆ ఆర్ఫనేజ్ కి వెళ్తారు. ఒకప్పుడు ఉండేదే తన చిన్నప్పటిది ఈ ఆర్ఫనేజ్ అనేది. గార్డెన్ ఇంకా బ్యాట్మ్యాన్ వీళ్ళిద్దరు ఆ ఆర్ఫనేజ్ కి వెళ్తారు. ఒక ప్రొజెక్టర్ ప్లే అవుతుంది. అందులో మాట్లాడేది ఏంటంటే బ్యాట్మ్యాన్ ఫాదర్ అయిన థామస్ వెయిన్ ఇంకా మదర్ అయిన మార్తా వెయిన్ కూడా ఉంటుంది. థామస్ వెయిన్ మాట్లాడేది ఏంటంటే గౌతమ్ రెన్యూవల్ ఫండ్ ఇది ఒక చారిటబుల్ ఫండ్, పబ్లిక్ మంచి కోసమని $1 బిలియన్ డొనేట్ చేస్తున్నా అని చెప్తాడు. మేయర్ కోసమే థామస్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా మేయర్ అవ్వడు. ఎలక్షన్ దగ్గర అవుతూ ఉంటుంది. కానీ ఆ గోడల మీద అయితే సిన్స్ ఆఫ్ ఎ ఫాదర్ అని ఇంకా రెన్యూవల్ ఫండ్ ఈజ్ లై అని ఉంటుంది. ఇంకా అర్థం అవుతుంది నెక్స్ట్ టార్గెట్ బ్రూస్ వెయిన్ అని. సో బ్యాట్మ్యాన్ కోసం అని నోట్ తన ఇంట్లో ఉంటుంది. ఆల్ఫ్రెడ్ తీసి చూస్తాడు. ఒక పక్క బ్యాట్మ్యాన్ ఇంటికి వచ్చే లోపే బాంబ్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఆల్ఫ్రెడ్ ఇక హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఇక బ్యాట్మ్యాన్ సెలీనాని పిలిచి మాట్లాడతాడు. ఫాల్కన్ ఇంకా పెంగ్విన్ కి గురించి ఇప్పుడు చెప్తుంది సెలీనా బ్యాక్ స్టోరీ. ఫాల్కన్ సెలీనా ఫాదర్ అని. సెలీనా వాళ్ళ మదర్ వచ్చేసి ఆ క్లబ్ లోనే పనిచేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ మదర్ ని ఒకడు మర్డర్ చేస్తారు. కానీ ఫాల్కన్ అయితే సెలీనాని పట్టించుకోడు అసలు. సో ఫాల్కన్ యొక్క మనీని ఇంకా తనని కూడా చంపాలని సెలీనా ఎంతగానో ట్రై చేస్తూ ఉంటుంది. కెంజీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆనిక చనిపోవడానికి. సో రివెంజ్ తీసుకుంటుంది కెంజీని చంపాలని. ఆ తర్వాత బ్యాట్మ్యాన్ రెడ్లర్ పంపిన ఒక వీడియోని చూస్తాడు. ఆ వీడియోలో ఉండేది ఏంటంటే ఫ్యామిలీస్ అయిన వెయిన్ ఇంకా ఆర్కమ్ ఫ్యామిలీ. థామస్ ఇంకా మార్తా పెళ్లి చేసుకుంటారు. మార్తా వాళ్ళ పేరెంట్స్ సొంత ఫాదరే మార్తా మదర్ ని చంపేస్తాడు. మళ్ళీ వాళ్ళ ఫాదరే సూసైడ్ చేసుకుంటాడు. దీన్ని విట్నెస్ చేస్తుంది మార్తా. సో ఆ ట్రామాని చూసి మెంటల్ గా ఇల్ అవుతుంది. దీని గురించి ఎవరికి తెలియొద్దని ఫ్యామిలీ యొక్క లెగసీ హిస్టరీ. సో ఇవన్నీ ఎలక్షన్ దగ్గర అవుతుంది. మేయర్ అవ్వాల్సిన టైంలో ఇవన్నీ బయటికి వస్తే ప్రాబ్లం అవుతుందని హెల్ప్ తీసుకుంటాడు ఫాల్కన్ ని. ఈ ఫాల్కన్ ఏం చేస్తాడు, ఆ రిపోర్టర్ ని చంపేస్తాడు. ఈ రిపోర్టర్ ని ఎందుకు చంపాలని చూస్తారంటే ఈ ఫ్యామిలీ ఇల్నెస్ గురించి తను బయట పెట్టాలని చూస్తుంటాడు. సో ఇంకా చంపేస్తాడు ఆ రిపోర్టర్ ని. మేయర్ పదవి కోసం ఇవన్నీ అబద్ధాలు చేస్తూ ఇన్ని కుట్రలు చేస్తూ ఉంటాడు
చేస్తాడు అని ఆ వీడియోలో ఉంటుంది. ఇంకా ఈసారి బ్రూస్ వేన్ గా ఫాల్కన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రివీల్ అయ్యేది ఏంటంటే ఫాల్కన్ చెప్పేది ఏంటంటే థామస్ మేయర్ కావాలి. రిపోర్టర్ థామస్ ఫ్యామిలీ లెగసీని డిస్ట్రాయ్ చేయాలని చూస్తుంటాడు. సో ఇందుకోసమని ఫాల్కన్ అయితే ఆ రిపోర్టర్ ని చంపేస్తాడు. కానీ మధ్యలో సాల్వటర్ మరోని అయితే థామస్ ని చంపడానికి ఎంత దూరమైనా వెళ్తాడు అని చెప్తాడు. సో బ్రూస్ అయితే నమ్మేది ఏంటంటే ఈ మరోనియే బ్రూస్ యొక్క పేరెంట్స్ ని చంపాడు అని ఫిక్స్ అయిపోతాడు. ఈ విషయం తెలిసాక చాలా బాధపడతాడు బ్రూస్ అయితే. అప్పుడు బ్రూస్ ఆల్ఫ్రెడ్ దగ్గరికి వెళ్లి ఇలా జరిగింది కదా అని అడిగితే దానికి సమాధానంగా అసలు నిజం చెప్తాడు ఏం జరిగింది అని. యాక్చువల్ గా థామస్ ట్రై చేసేది వాళ్ళ మదర్ ని సేవ్ చేయడానికి, ఇంకా బ్రూస్ గురించి కూడా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ లెగసీ పట్టించుకోడు, మేయర్ పదవి కూడా పట్టించుకోడు. ఆ దాని గురించి థామస్ రిపోర్టర్ ని సైలెన్స్ చేద్దామని చెప్తాడు ఫాల్కన్ కి మాత్రమే. కానీ ఫాల్కన్ అయితే చంపేస్తాడు రిపోర్టర్ ని. సో ఇలా చేసినందుకు థామస్ అయితే పోలీస్ కి కన్ఫ్యూజ్ చేద్దామని అనుకుంటాడు. అదే నైట్ బ్రూస్ యొక్క పేరెంట్స్ చనిపోతారు. ఇంకా బ్రూస్ యొక్క పేరెంట్స్ అయితే ఎలా చనిపోయారు అనేది స్టిల్ ఇంకా మిస్టరీనే. ఆల్ఫ్రెడ్ అయితే చెప్పేది ఏంటంటే ఒక గ్యాంగ్ మనీ కోసం ఇలా చేశారు అని చెప్తాడు. నెక్స్ట్ బ్యాడ్ సిగ్నల్ వస్తే ఆ ప్లేస్ కి వెళ్లి చూస్తాడు. కానీ ఆ సిగ్నల్ ఇచ్చేది గార్డెన్ కాదు, క్యాట్ ఉమెన్ కెంజీని పట్టుకొని కొడుతూ ఉంటుంది. యాక్చువల్ గా ఆనికా కిడ్నాప్ అయిన రోజైతే కెంజీ సెలీనా ఫోన్ ని ముందే తీసేసుకుంటాడు. సెలీనా ఫోన్ కి ఒక మెసేజ్ పంపుతుంది ఆనికా. ఆ రికార్డ్ అయిన ఆడియోలో ఏముంటుంది అంటే ముందుగా మాట్లాడుకున్నాం కదా సెలీనా ఎందుకు పాస్పోర్ట్ దొంగతనం చేస్తుంది అని. ఎందుకంటే ఆనికా ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటుంది. సో దానికి కావాల్సింది పాస్పోర్ట్. ఫాల్కన్ గడ్ ఏం చేస్తాడు, ఆ పాస్పోర్ట్ మిచెల్ ఉన్న ప్లేస్ లో తన అపార్ట్మెంట్ లో ఉంచుకుంటాడు. దాంతో పాటుగా ఫాల్కనే ఇన్ఫార్మర్ అని ఇక్కడ రివీల్ అవుతుంది ట్విస్ట్. అదేనండి రెడ్లర్ అడుగుతాడు కదా ఇన్ఫార్మర్ ఆ ర్యాట్ గురించి ఎవరని. సో ఫాల్కన్ అని తెలిసాక ఫాల్కన్ ఆనికని ఇంకా చంపేస్తాడు. ఇంకా కెంజీ అయితే మొత్తం చెప్తాడు. వీళ్ళు తెలుసుకునేది ఏంటంటే రెన్యూవల్ ప్రోగ్రామ్ గురించి. థామస్ ఆ $1 బిలియన్ రెన్యూవల్ ఫండ్స్ పబ్లిక్ కి ఇస్తాడు. కానీ వీళ్ళంతా ఏం చేస్తారు, ఆ మనీ అంతా కరప్షన్, లాండ్రీ, బ్రైబ్స్ కి వాడుకుంటారు. ఇంకా వీళ్ళంతా ఈ మనీ మీద ఎగబడిపోతారు అన్నమాట. ఎక్కువగా అయితే మేయర్, ఫాల్కన్, మరోనితో సహా. ఇందులో ఫాల్కన్ కి ఎక్కువ కావాలని అనుకుంటాడు. అందుకోసమని మరోని కూడా డౌన్ చేస్తాడు. మరోని చేస్తున్న డ్రగ్ డ్రాప్ ఆపరేషన్ ఉంటుంది కదా, ఆ దానికి ఫాల్కన్ హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి. ఇంకా సక్సెస్ అయ్యాక ఫాల్కనే మొత్తం రూల్ చేస్తూ ఉంటాడు గౌతమ్ సిటీని. ఇంకా మేజర్ గా చాలా మంది ఇంకా ఫాల్కన్ కిందే పనిచేస్తూ ఉంటారు. కెంజీ చెప్తున్న కొద్దీ సెలీనాకి పిచ్చ కోపం వచ్చి ఇంకా తంతుంది. బ్యాట్మెన్, గార్డెన్ వచ్చి ఇంకా పట్టుకుంటారు. సో సెలీనా అయితే ఇంకా డైరెక్ట్ గా ఫాల్కన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆనికా ఆడియో లీక్ అవుతుంది. ఫాల్కన్ కరప్టెడ్ పర్సన్ అని తెలుస్తుంది అందరికి. సెలీనా మదర్ ని చంపినందుకు ఫాల్కన్ ని చంపాలని చూస్తే ఆఖరికి బ్యాట్మ్యాన్ వచ్చి సెలీనాని సేవ్ చేస్తాడు. అదే టైంలో ఫాల్కన్ పెంగ్విన్ ని ఇన్సల్ట్ చేస్తే పెంగ్విన్ అయితే గన్ తీస్తాడు అంతే, కానీ ఫాల్కన్ అయితే చనిపోతాడు. సో ఇక్కడ రివీల్ అయ్యేది ఫాల్కన్ ని చంపింది రెడ్లరే స్నైపర్ తో. సెలీనాకి కూడా కావాల్సింది ఇదే కదా, ఫాల్కన్ చనిపోవడం. ఇంకా ఆఖరికి రెడ్లర్ ని పట్టుకుంటారు వీళ్ళందరూ. తన యాక్చువల్ నేమ్ వచ్చేసి ఎడ్వర్డ్ నాస్టన్, ఒక అకౌంటెంట్. రెడ్లర్ లాస్ట్ టార్గెట్ వచ్చేసి బ్యాట్మ్యాన్ అని అర్థమవుతుంది బ్రూస్ కి. ఇంకా దీంతో పాటుగా రెడ్లర్ కి అయితే 500 ఫాలోవర్స్ కూడా ఉంటారు. ఆ తర్వాత బ్యాట్మ్యాన్ ఇంకా రెడ్లర్ తో మాట్లాడతారు. ఈ కాన్వర్సేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. రెడ్లర్ యొక్క మోటివ్ ఏంటని ఇక్కడే బాగా ఎస్టాబ్లిష్ చేశారు చెప్పాలంటే. యాక్చువల్ గా అయితే రెడ్లర్ కి బ్యాట్మ్యాన్ ఐడెంటిటీ తెలుసు, కానీ చెప్పడు. రెడ్లర్ యొక్క మోటివ్ ఏంటంటే ఫస్ట్ ప్యారలల్స్ గమనించాలి. బ్రూస్ వేన్ కూడా ఆర్ఫెన్. రెడ్లర్ ఒక ఆర్ఫనేజ్ లో పెరుగుతాడు. వాళ్ళ పేరెంట్స్ ఎవరని చూపించలేదు మూవీలో. బ్రూస్ అయితే మనీ ఉన్నందుకు బాగానే బ్రతుకుతాడు, కానీ రెడ్లర్ అయితే ఒక ఆర్ఫనేజ్ లో చాలా కష్టంగా బ్రతుకుతాడు. అయితే ఈ రెడ్లర్ కూడా థామస్ వేన్ అనౌన్స్ చేస్తాడు కదా రెన్యూవల్ ఫండ్స్ గురించి. ఆ ఫండ్స్ రెడ్లర్ ఉన్న ఆర్ఫనేజ్ కి వస్తుంది అని అనుకుంటే ఆ ఫండ్ అంతా కరప్షన్, లాండరింగ్ కి అందరూ
దానికోసమనే వాడుకుంటారు, కానీ ఆ ఆర్ఫనేజ్ కి మాత్రం ఏ మాత్రం రాదు. సో అలాగా చాలా ఇబ్బందులు పడతాడు రెడ్లర్ అయితే. 30 మంది ఉంటే ప్రతి వింటర్ కి చనిపోతూ వస్తుంటారు. రెడ్లర్ కి చాలా ఇష్టమైంది వచ్చేసి పజిల్స్ ని సాల్వ్ చేయడం. అందుకోసమనే ఈ క్రైమ్స్ ని చేస్తున్న ప్రతిసారి పజిల్స్ ని పెడతాడు క్లూస్ తో సహా. సో అలాగా బ్యాట్మన్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. ఒక పాయింట్ లో చెప్పాలంటే బ్యాట్మన్ క్రైమ్స్ చేస్తుంటాడు, రెడ్లర్ కూడా క్రైమ్స్ చేస్తుంటాడు, సేమ్ వేలో ఉంటారు. అందుకోసమనే రెడ్లర్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాడు బ్యాట్మన్ ని. ఫియర్ తో పాటుగా వైలెన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాడు రెడ్లర్ అయితే. సో ఇది తన మోటివ్. ఆఖరికి బ్యాట్మన్ టార్గెట్ అని అనుకుంటే గౌతమ్ సిటీ కరప్టెడ్ పీపుల్స్ నే లాస్ట్ టార్గెట్. ఈ విషయం రెడ్లర్ వీడియోనే చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు, గౌతమ్ సిటీ కరప్టెడ్ పీపుల్ లాస్ట్ టార్గెట్ అని. ఈ సిటీ సీ వాల్స్ కి 7 డెటోనేటర్స్ పెడతాడు. ఇంకా ఒక్కొక్కటిగా బ్లో అవుతూ ఆ వాటర్ అంతా స్ట్రీట్స్ లోపలికి వస్తూ ఉంటాయి. ఇంకా ఫ్లడ్ ఏర్పడుతుంది. బెల్లారియల్ ఆమె మేయర్ గా అనౌన్స్మెంట్ టైం ఉంటుంది కదా, అందరూ పీపుల్స్ అక్కడే ఉంటారు. ఇంకా బ్యాట్మన్ అండ్ సెలీనా వచ్చి వీళ్ళని సేవ్ చేస్తారు. రెడ్లర్ అయితే ఇంకా ఏడుస్తూ ఉంటాడు, ప్లాన్ అంతా వేస్ట్ అయిందని. ఆ తర్వాత సెలీనా బ్యాట్మన్ తో ఆఖరిగా మాట్లాడుతుంది, గౌతమ్ సిటీలో ఇంకా ఉండలేను అని. ఇంకా సెలీనా అయితే వెళ్ళిపోతుంది. బ్యాట్మన్ కూడా ఇంకా బ్యాట్ సిగ్నల్ వచ్చినందుకు ఎవరి దారిన వాళ్ళు పోతారు. పోస్ట్ క్రెడిట్ సీన్ వచ్చేసరికి రెడ్లర్ ఇంకా సెల్మెట్ వీళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్స్ అవుతారు. చూడాలి ఇంకా తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎన్నెన్ని చేస్తారో మరి. సో ఇదండి గైస్ వీడియో. మోస్ట్లీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నా. ఒకసారి మళ్ళీ చూడండి, క్లియర్ ఐడియా వస్తుంది.